మాది ఆర్ఎండి శాఖ సిఆర్ఎఫ్కి వెళ్ళి 2018కి వెళ్ళి ₹1 వచ్చిందా మీకు ఏదైనాకి వెళ్ళి మనకు రావాల్సిన మాట. నేను ఆర్ఎండ్బి శాఖ మంత్రి అయినాక 3వ రోజు 7th రోజు ఓత్ తీసుకున్నాను. 11th రోజు గడ్కరీ గారిని మధ్యాహ్నం 1:40 1:40కి కలిసినప్పుడు 850 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇక్కడ అందరి సభ్యులకు వీలైనంత వరకు సభ్యులకు ఇవ్వడం జరిగింది. మొన్న 11th రోజు కూడా జరిగినప్పుడు మన ఈ లాస్ట్ వీక్ మళ్ళా 1100 కోట్ల రూపాయలు సిఆర్ఎం నిధులతో పాటు ఈ సేతు బంధు కింద కూడా 1240 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇస్తూ ఈ 31 మార్చి లోపే వాళ్ళు శాంక్షన్ ఇస్తున్నారు. డిపిఆర్ సబ్మిట్ చేయమని చెప్పారు. అది కేంద్రంకి వెళ్ళి వచ్చిన నిధులు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నంటే వాళ్ళ పనితనానికి మా పనితనం. రెండోది అధ్యక్ష ముఖ్యమైనది వీళ్ళు సిఆర్ఎం నిధులతో పాటు వీళ్ళు ఎన్నది అధ్యక్షులు వీళ్ళకు రోడ్లు మనుషుల ప్రాణాలు అది ముఖ్యం కాదు. పెద్ద బిల్డింగులు ఉండాలి, బ్రహ్మాండంగా కలెక్టర్ ఆఫీసులు ఉండాలి, పోలీసులకు ఏసీ వెహికల్ ఉండాలి. దాని మీద ఉన్న ధ్యాస రోడ్ల మీద లేదు అధ్యక్ష. ఎందుకంటే రోడ్లు అనేది ఒక ఇంట్లో ఒక మనిషి పోతే ఆ కుటుంబం వీధి పాలు పడుతుంది. ఎన్ని వేల మంది చనిపోయినా 10 ఏళ్ళలో మీరు వేసిన నిర్వాహకం చెప్పినా 12 నెలల్లో మేము చేసింది చెప్పినా ఇంకా ఒకటి మీరు బాగా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే రోడ్ సబ్జెక్ట్ అనేది ఏంటంటే ఎన్ని మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినా ఎన్ని ఏమి ఇచ్చినా ఆ మనిషి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు 2 వీలర్స్ ఉన్నాయి, ప్రతి ఇంట్లో 3-4 వెహికల్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, ట్రాఫిక్ పెరిగింది. ఈ సమయంలో రోడ్లు ఇంపార్టెంట్. ఒక పెద్ద నేను భువనగిరి పార్లమెంటు మెంబర్గా ఎన్నికైనప్పుడు వయా ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీదుగా నేను భువనగిరికి వెళ్ళి అటుకెళ్ళి జనగాం, చేరియాల, సిద్దిపేట పోయేవాడిని. అంతకుముందే స్టార్ట్ అయింది అది. నా ఎంపీ టర్మ్ అయిపోయింది. ఇప్పుడు ఏ స్టైల్ ఉంది అధ్యక్ష, నీ మినిస్టర్ కాకముందు పిల్లలు లేచి వదిలిపెట్టారు. కింద రోడ్ల గుంతలు, ఆ గుంతలలో పడి భార్య భర్త 2 చనిపోయారు. అంబులెన్సులు పోవు. దాని తర్వాత నేను మా స్పెషల్ సెక్రటరీ గారు మా సెక్రటరీ గారు ఏఎన్సీ గారు అది మీ నిర్వాహకం చెప్తారు. ఒకసారి చెప్పాలా మీరు 8,000 కిలోమీటర్లు వేసినాను. మేము చేసిన 12 నెలల్లో ఈరోజు అధ్యక్ష మీరు వాళ్ళని రమ్మంటే హరీష్ రావు గారు వస్తారా, ప్రసాద్ రెడ్డి గారు వస్తారా? ఇక్కడి నుంచి మనం పోదాం. నేను దానికి ఫోర్క్లోజ్ చేయకుండా 4-5 సార్లు నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఢిల్లీకి వెళ్ళి గడ్కరీ గారిని కలిసి నేషనల్ హైవే చైర్మన్ కలిసి ఫోర్క్లోజ్ చేసి రీటెండర్ పెడితే మళ్ళీ 2 years పడుతుంది. అంటే ఆ కాంట్రాక్టర్ని వచ్చి ఎస్క్రూ అకౌంట్ ద్వారా వేరే వాళ్ళతో మాట్లాడి 1 monthలో 4 స్లాబ్లు వేసి నెక్స్ట్ మంత్ మరొక 3 స్లాబ్లు వేసి 18 monthsలో కంప్లీట్ చేస్తున్నాం అధ్యక్ష. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట భువనగిరి హెడ్ క్వార్టర్ జిల్లా, జనగాం జిల్లా హెడ్ క్వార్టర్, స్టేషన్ గన్పూర్ నుంచి వరంగల్ మహానగరం పోయే టెక్స్టైల్ పార్క్. నీ దగ్గర క్వశ్చన్ కాదు. మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష నేను నీ అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది. హరీష్ రావు గారు మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ జాబ్ అట్లా అనుకుంటారు నేను అనుకోలేదు. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కే నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. హ్యాబ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా 40% నెక్స్ట్ April 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజుల్లో వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ April 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా టెండర్లు పిలిచి మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిటేటివ్ ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని 3 monthsలో మ్యాక్సిమం పెట్టుకున్నాం. ఆర్ 1 month డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కు సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం.
మట్టి రోడ్ లేవు, మెటల్ రోడ్ లేవు, బీటీ రోడ్ లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లాన్